డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దోచుకున్న ఆస్తుల కోసం కేసీఆర్ కుటుంబం రోడ్డెక్కిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో అవినీతి కేంద్రీకృతమైందని, కాంగ్రెస్ హయాంలో అవినీతి వికేంద్రీకరణ జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణను ముంచిపోయాడు. కేసీఆర్ ఏమనుకున్నాడు? ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు నా కుటుంబానికి బానిసలుగా ఉండాలనుకున్నాడు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను బానిసలుగా కేసీఆర్ భావించాడు. కాబట్టి ఈరోజు ఆయన ఫామ్ హౌస్ కి పరిమితమయ్యాడు. ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ఆదాయం 30% ఉంటే ఈరోజు ఖర్చు 100% దాటిపోయింది. ఈ 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అప్పు చేసి ఈ తెలంగాణను ముంచిన చరిత్ర ఈ 2 పార్టీలు. నేను ఈరోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. మీరు 2 సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి, ఒక్క రూపాయినా ఏ గ్రామానికి ఇచ్చిన ముఖం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఒక్క రూపాయి. కరెంటు బిల్లు కట్టాలంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. పారిశుద్ధ్యం జరగాలి, ఆ కార్మికుల జీతాలు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం కట్టాలి. శ్మశాన వాటికలు నిర్మాణం చేయాలన్నా, రైతు వేదికలు నిర్మాణం చేయాలన్నా, అంగన్వాడీ భవనాలు కట్టాలన్నా, అదనపు తరగతి గదులు కట్టాలన్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి జాడించదు. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరితేనే తెలంగాణ భవిష్యత్తు మారుతుంది. తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగు రావాలి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ కష్టాల నుంచి బయటపడతాం. ఎప్పుడైతే వచ్చే 2 నెలల్లో 3 నెలల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, నేను వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరినీ కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి.